2014 నుంచి ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా కేంద్ర సర్కార్ నుంచి ఒక రేషన్ కార్డు ఇవ్వలే ఆన్ రికార్డ్. రమ్మను, నేను అంటున్నా కదా, రాములవారి మీద ప్రమాణం చేయమని ఇచ్చినామని చెప్పి, లేకపోతే రాజ్యాంగం మీద చేయమనండి. ఎందుకు ఇట్లాంటి అబద్ధాలు? కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి మీరు ఇట్లాంటి అబద్ధాలు ఆడి ఎవరిని ముంచుతారు? గణతంత్ర దినోత్సవం నిన్న 76 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. గతంలో ఎప్పుడన్నా ఇట్లాంటివి ఉన్నాయా? వేషజాలాలు ఉన్నాయా? ప్రజల మధ్యలో ఎంతసేపు చిచ్చులు పెట్టేసేసి, అరే ఎక్కడ పోతున్నాం మనము? మీరు కేంద్రంలో అంటే సార్ మాకు ఇల్లు ఇంకెక్కువ కావాలని చెప్పి కొట్లాడేటోళ్ళు బీజేపీ నేతలు, బీజేపీ ఎంపీలు అయి ఉండాలి. కేంద్ర మంత్రుల స్థాయిలో ఉంటున్నప్పుడు ఈ రాష్ట్ర హక్కుల గురించి కొట్లాడాలి. అదేం లేదు, మా బొమ్మ పెట్టకపోతే ఉన్నాయి కూడా ఇవ్వం. బెదిరిస్తున్నా మీరేమన్నా? మీ బొమ్మ పెట్టకపోతే మీరు ఇయ్యనిస్తారా, ఇయ్యనియరా? ఈ బెదిరింపులను చూసి ప్రజలు మీ బొమ్మని ఉంచుతారా, అది ప్రజలకే వదిలిపెడుతున్నాం. దయచేసి బూటకపు ప్రచారాలు బంద్ చేసి పని మీద పడి పనికొచ్చేటటువంటి పనులు, బీజేపీ ఎంపీలైనా కేంద్ర మంత్రులు ఇద్దరైనా రాష్ట్ర ప్రయోజనాల గురించి పోతున్నటువంటి అంశాలని దృష్టిలో పెట్టుకొని పనికిరానటువంటి విమర్శలని పక్కన పెట్టి ఈ రాష్ట్ర ప్రజల హితం కోసం, రాష్ట్ర ప్రజలకి మనం మాట ఇచ్చినాం, మన ప్రజలు బాగుపడతారు, ఇండ్లు వస్తే మన ప్రజలకు వస్తాయి, రేషన్ కార్డులు వస్తే మన ప్రజలకు వస్తాయి,